నెక్స్ట్ ఇది డ్రమ్ డీస్కెల్ మిషన్ ని ఎవ్రీ మంత్ కోసం క్లీన్ చేయని చెప్పాను ఇంతకుముందు. అది క్లీనింగ్ ప్రాసెస్ ఇది ఆప్షన్ పెట్టేసుకోవాలి. క్లీనింగ్ సంబంధించిన లిక్విడ్ అనేది దీంట్లో వేసుకోవాలి. ఓకే, దీంట్లో చేసుకొని ఈ ఆప్షన్ పెట్టేసుకొని స్టార్ట్ చేసేయాలి. దీంట్లో ఫస్ట్ రౌండ్ వేసాను, దీంట్లో వేసుకోవాలి. ఓకే, దీంట్లో వద్దు, ఈ డ్రమ్ క్లీన్ ఆప్షన్ ఖచ్చితంగా దీంట్లో వేసుకోవాలి. ఎందుకంటే వాటర్ సప్లై ఎక్కువ దీంట్లో ఇస్తుంది, దీంట్లో ఇయ్యదు డ్రమ్ క్లీన్ ఎక్కువ. ఓకేనా, సో దీంట్లో వేసుకోండి. ఈ డ్రమ్ క్లీన్ లేదు, లిక్విడ్ కూడా దీంట్లోనే వేసుకోవాలి. రెగ్యులర్ లిక్విడ్ దీంట్లో కట్టి దీంట్లో కంఫర్ట్ దీంట్లో వేసుకోవాలి. ఓకేనా, ఇందులో కంఫర్ట్ వేసుకోవాలి, ఇందులో లిక్విడ్ వేసుకోవాలి. ఓకేనా, ఇది తీయాలంటే బయట తీసేయాలి మొత్తం కూడా, అది ప్రెస్ చేసి బయట లాగాలంటే ఇట్లా వెళ్ళిపోతుంది. ఓకేనా, పెట్టడం నార్మల్గా పెట్టేటప్పుడు ప్రెస్ చేసి వెళ్ళిపోతుంది. ఓకేనా, లిక్విడ్ దీంట్లో వేసుకోవాలి. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇలా ప్రీ వాష్ అని ఉంటుంది చూడండి, ప్రీ ట్రీట్మెంట్ ఉంది కదా, ఈ ఆప్షన్ పెట్టినప్పుడు లిక్విడ్ దీంట్లో వేసుకుంటే ఏమవుతుంది అంటే వాషింగ్ ఎక్స్ట్రా చేస్తుంది. ఫస్ట్ ఈ లిక్విడ్తో వాష్ చేస్తుంది, తర్వాత ఈ లిక్విడ్తో వాష్ చేస్తుంది, అట్లా అన్నట్టు ఆప్షన్. సో ఈ ఆప్షన్ పెట్టినప్పుడు ఈ ట్రే అనేది యూజ్ చేయాలి. అప్పటి వరకు రెగ్యులర్ అయితే 2 వాడితే సరిపోతుంది మ్యాక్సిమం. ఓకేనా, ఈ ట్రే అనేది యూజ్ చేయొద్దు, అవసరం లేదు. అంటే ఎక్స్ట్రా వాష్ కావాలంటే బట్టలు అక్కడ నీట్లేదు అని అంటే ఇంకొంచెం బట్టల మురికి ఎక్కువ ఉంది అనుకుంటే మనం ఈ ఆప్షన్ పెట్టుకోవాలి. అప్పుడు ఇట్లా ఇది ప్రీ వాష్ అన్నట్టు ఆప్షన్. ఇది మీకు ఇది సింబల్ ఆప్షన్ మీకు బుక్ లో ఉంటుంది. ఇది ప్రీ వాష్ అన్నట్టు. ప్రీ వాష్ అనేది ఏంటంటే ఫస్ట్ ఈ లిక్విడ్ ఏంటంటే మెయిన్ వాష్ చేస్తుంది, ఇది ప్రీ వాష్ ట్రే. సో ఎక్స్ట్రా ఇది పెట్టినప్పుడు వేసుకోవాలి, అప్పుడు పెట్టుకోవాలి ఖచ్చితంగా. పెట్టుకుంటే అప్పుడు వాషింగ్ అనేది ఎక్స్ట్రా ఫస్ట్ 2 సార్లు లిక్విడ్ తో ఉతికేస్తాను, పెరుగుతుంది. అదే ఇప్పుడు నార్మల్ గా 46 మినిట్స్ ఉంది, ఇది పెట్టుకుంటే 1 hour 50 మినిట్స్ వచ్చింది, అంటే అర్ధగంట పెరిగింది అట్లా అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్స్ ఇంకా డ్రమ్ క్లీనింగ్ అయితే అది ఇలా చేయాలి.